అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భో, జా, జీ అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జూ, జే, జో, ఖా అనే అక్షరాలు మొదట కలిగిన వారు, ధనిష్ఠ 1, 2 పాదాల్లో జన్మించిన వారు, గా, గీ అనేటువంటి అక్షరాలు మొదట కలిగిన వారు అందరూ కూడా మకర రాశిలోకి వస్తారు. వీరందరూ వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 రెండు సమానంగా ఉన్నాయి. ఎంత వస్తుందో అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3 ఇవి కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్య అవమానాలు కానీ సమానంగా ఉన్నాయి. కాబట్టి దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే అప్పులు చేయవలసిన బాధ లేదు. ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది. అలాగే ఎంతమంది పొగుడుతారో అంతమంది తిడతారు. కాబట్టి ఈ సంవత్సరం మకర రాశి వారు చాలా సమతౌల్యంతో జీవితం గడుపుతారు. చక్కటి మనోధైర్యాన్ని పొంది వీరు భగవంతుడిచ్చినటువంటి ఆదాయ వ్యయాల్ని రాజపూజ్య అవమానాలని కూడా వీరు ఈ సంవత్సరం అనుభవిస్తారు.